మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి ఉన్న వచనాలు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి ఉన్న వచనాలు. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి, మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకైనా మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాన్ని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో యేసుక్రీస్తు వారు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు తన గురించి నా గురించి అని అడుగుతున్నాడు. మనుష్య కుమారుడు అయిన నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని చెప్పి యేసుక్రీస్తు వారు అడగడం మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఆ సందర్భంలో పలు విధాలుగా అనుకుంటున్నారన్నప్పుడు, మీరైతే ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు పేతురు గారు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. ఈ మాట చెప్పగానే అందుకు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఇది కేవలం నరులు నీకు చెప్పలేదు, ఇది పరలోకము నుండి నీకు తెలియపరచబడింది తప్ప ఇది నీకు తెలియపరచబడలేదు, ఇది నువ్వుగా చెప్పలేదని చెప్పారు. అయితే యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావటానికి గల కారణం, సర్వమానవాళి రక్షణ కొరకు యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు. ఆ యేసుక్రీస్తు వారు ఏకాంతంగా ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులను ఆయన అడిగినటువంటి సందర్భంలో పేతురైతే నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పటం ద్వారా పేతురు గారిని అంటున్నాడు, పేతురు అంటే రాయి, ఆయనే నువ్వు చెప్పినటువంటి క్రీస్తు అనే బండ మీదే నా సంఘాన్ని కడతానని చెప్తున్నారు. ఆయన సంఘాన్ని కడతానని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. ఆ సంఘం ఎలాగ ఉంటుందో ఆయన యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. దానికి ప్రతిపాదించారు పేతురు గారు తెలియపరుస్తున్నారు. క్రీస్తు అని మాటను ప్రతిపాదించినప్పుడు ఆ మాట క్రీస్తు అంటే అభిషిక్తుడు, అనాయింటింగ్, అభిషేకించబడినటువంటి వాడే యేసుక్రీస్తు వారు. క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడు. క్రీస్తు అనే మాట చెప్పడంతో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నారు. ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలియపరిచారు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన యొక్క ప్రణాళిక ఏంటి, ఆయన యొక్క చిత్తం ఏంటి అన్నది మనం గ్రహించేవారుగా, క్రైస్తవులుగా మనందరం కూడా ఉండాలి. నేడు క్రైస్తవ సమాజం ఈ వాక్యానికి దూరంగా ఉంటూ వాక్యానికి సంబంధం లేనటువంటి విషయాల్లో, లోక విషయాలనే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి రోజుల్లో ఈ వర్తమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించడం తన కనికరం చొప్పునే. ఇది గ్రహించగల వారు ఎవరంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరంటే ఈ లోకంలో అబద్ధాలు ఆడకుండా జీవించేవారు. అబద్ధం అన్నది అపవాదికి సంబంధించింది. సత్యాన్ని తెలియపరచడానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చారు. సత్యం అంటే ఏంటో చూపించడానికి ఆయన వచ్చారు. అబద్ధికులు ఇది ఒప్పుకోరు. ఇక్కడ చదవబడినటువంటి వర్తమాన భాగంలో ఎవరైతే అబద్ధానికి దూరంగా ఉంటారో, అబద్ధాలు ఆడకుండా ఉంటారో వారికి ఇది ఈజీగా ఉంటుంది. లేకపోతే ఈ వాక్యం ఎలా ఉందా, అది అలా ఉందా, అబ్బా మాకు తెలియదులే అన్నట్టుగా ఉంటుంది.
ఇది మీరు గ్రహించాలంటే అబద్ధాలని మానేయాలి. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వాక్యం అర్థం కావాలంటే మొదటిగా మీరు అబద్ధానికి దూరంగా ఉన్న వారికి ఇది అర్థం అవుతుంది. చిన్న విషయం కాదు ఇది. అబద్ధం అన్నది అపవాదికి సంబంధించింది, దాని యొక్క యూనివర్స్కి సంబంధించింది. ఈ యూనివర్స్కి సంబంధించింది అబద్ధం. సత్యాన్ని చూపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన ఇక్కడ చెప్తుంది, పేతురు ఏదైతే అన్నాడో క్రీస్తు అనే మాట చిన్న విషయం కాదు. అది ఒప్పుకుంటే ఊరి నుంచి వెలివేస్తారు. అది ఒప్పుకుంటే హింసింపబడతారు, జనాల చేత ద్వేషింపబడతారు. ఏదైతే ప్రతిపాదన చేశాడో పేతురు గారు, అది యేసుక్రీస్తు వారికి చేయబోయే కార్యమునకు తండ్రి ప్రత్యక్షపరిచారు పేతురు గారి ద్వారా. అదే ఆ మాట మీదే నేను నా ఆ మాట మీద ఆ పేతురు అనే ఆ మాట మీదే నేను నా బండ మీదే నా సంఘాన్ని కడతానంటున్నాడు. నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. సహజంగా సంఘము అనేసరికి మన లోకంలో ఏమనుకుంటారంటే, రాళ్లతో కట్టేసిన సంఘం. ఆ రాళ్లతో కట్టబడినటువంటి సంఘాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ పేతురు గారు అన్న మాట ప్రకారం కడతాడు. పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరవని. సరి అయినటువంటి అవగాహన లేకపోతే అవగాహన ఉన్నా కూడా సరి అయినటువంటి వర్తమానాన్ని ప్రజలకు అందించకుండా, సరిగ్గా దీన్ని వివరించకుండా, దాన్ని అనుసరించకుండా గడిపేసే వారు చాలామంది ఉన్నారు. సువార్థికులని, సేవకులమని చెప్పుకుంటూ. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, ఈ సంఘం ఎలాగుంటుందంటే పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరు. పాత నిబంధనలో మనకు తెలిసిన మందిరం ఉంది, యెరూషలేము ప్రాంతంలో కట్టబడినటువంటి మందిరం. దావీదు గారికి వచ్చిన ఆలోచన ప్రకారము దావీదు గారు కాకుండా దావీదు గారి కుమారుడైనటువంటి సొలొమోను గారు దాన్ని నిర్మించడం మనం చూసి ఉన్నాం, మనకి తెలుసు. అలాగే అది పడవేయబడినప్పుడు రెండవసారి మరలా ఇశ్రాయేలు ప్రాంతంలో మరలా అది రెండో మందిరంగా కట్టబడింది. తర్వాత యేసుక్రీస్తు వారు తదనంతరం అది మరలా కూల్చివేయబడింది. నేటికి కూడా ఆ మందిరం లేదు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడే చెప్పారు, రాళ్ల మీద రాళ్ళు ఒకటి కూడా ఉండదు అని ఆ మందిరం గురించి యేసుక్రీస్తు వారు చెప్పారు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మందిరం విన్నటువంటి వారందరికీ అర్థం కాక మూడో మందిరాన్ని వచ్చి కడతాకు వచ్చారు యేసుక్రీస్తు వారు అనుకుంటున్నారు. చాలామంది ఈరోజు వేల మందిరాలు వచ్చినాయి, అక్కడ ఒక మందిరం లేకపోతే ఎన్నో ప్రపంచవ్యాప్తంగా మందిరాలు వచ్చేసినాయని చెప్పి మందిరాలని విస్తారంగా కట్టుకుంటూ, మందిరాలను విస్తారంగా స్థాపించుకుంటూ, అనేక విధాలుగా వాటికి అలంకరణలు అలాగే అనేక రకాల విధమైనటువంటి లోకపోకడలతోటి సంఘాలను నిర్మించుకున్నటువంటి వారిని మనం ఈ లోకంలో చూస్తున్నాం. కానీ ఇక్కడ చెప్తున్నటువంటిది సజీవమైనటువంటి మందిరం కట్టబోతున్నాడు ఆయన. దానికే ఇక్కడ పేతురు గారితో చెప్తున్నటువంటి మాట, ఈ మాట ప్రకారం నేను కట్టబోతున్నా. ఇది పేతురు గారు చెప్పిన మాటనే పేతురు గారికి కూడా తెలీదు, ఇది తండ్రి బయలుపరిచిన విషయమే. పేతురు గారికి కూడా తెలుసుంటే అనటానికి కారణం ఏంటంటే, కింద వచనాలకు వచ్చేసరికి మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు శిలువ మరణ పునరుద్ధానం గురించి తెలియపరుస్తున్నప్పుడు పేతురు గారు గద్దించినప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమవును గాక అది నీకెన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావు అని పేతురుతో చెప్పాను. ఇక్కడ క్రీస్తు అని ప్రతిపాదించినప్పుడు
ఆ మాట ప్రకారం నేను కడతాను సంఘాన్ని అని చెప్పి యేసుక్రీస్తు వారు అన్నారు. పై వచనాల్లో 18వ వచనంలో. ఇక్కడికి వచ్చేసరికి 23వ వచనంలో వచ్చేసరికి పేతురు గారు యేసుక్రీస్తు వారికి అది జరగకూడదు అని మనుషుల్లాగా మనుషుల ప్రేమ ఇక్కడ చూపించినట్టుగా మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు వారు చేయబోయే ఆ యొక్క శిలువ మరణ పునరుద్ధానాల విషయాల్లో పేతురు గారు జరగకుండా కానీ గద్దించాడంట. అది అన్నడు నీకు కలగదని గద్దింపసాగానంట యేసుక్రీస్తు వారు. అప్పుడు అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు. మన క్రైస్తవ జీవితంలో మనుషుల సంగతులు మనం ఆలోచన చేయకూడదు, తలంచకూడదు. నీకు అప్పులు ఉన్నాయి, నువ్వు గద్దించడానికి ఎవరు? గద్దించకూడదు. నీకు అనారోగ్య సమస్య ఉంది, నువ్వు గద్దించాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రతిదాన్ని దేవుని చిత్తాన్ని నువ్వు గద్దించిన అవసరంలా. దేవుని చిత్తమైతే జయించడానికి కావలసినటువంటి శక్తిని అడగాలి తప్ప ఇలాగా గద్దించే స్థితి ఉండకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి అది ఆ శిలువ మరణం అంటే జరగకూడదు అని ప్రేమగా చెప్పాడు ఈయన. కానీ ఇది తండ్రి చిత్తం, ఇది దాన్ని చేయొద్దు అంటాకి పేతురు ఎవరు? క్రీస్తు అని చెప్పినటువంటి పేతురు గారు ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారు పేతురు గారిని 18వ వచనంలో మనం చూసినట్టయితే పేతురు మీద ఈ బండ నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కడతానన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి నా వెనక్కి వెళ్ళిపో అంటున్నాడు. నువ్వు మనుషుల సంగతిని ఆలోచిస్తున్నావు. ఈరోజు జరుగుతున్నటువంటి పెద్ద ప్రాబ్లం ఇదే. మనుషుల సంగతులను ఆలోచిస్తున్నారు. ఒక మనిషికి సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య దేనికి వచ్చిందో దాని గురించి వివరణను తెలుసుకుని దానికి తగిన విధంగా జీవితాన్ని కావాలని ప్రార్థించాలి తప్ప దేవుడిచ్చిన దాన్ని జయకరంగా జరిగించడానికి దైవ సేవకులు పూనుకోవాలి. ఇక్కడ సృష్టికర్త అయినటువంటి తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించినప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు ఒక సేవకుడుగా దాసుడుగా ఆయన వచ్చి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడి చిత్తాన్ని నువ్వు అడ్డగిస్తున్నావు. ఇది తండ్రి నాకు అప్పచెప్పినటువంటిది. నువ్వు నాకు మొదటిగా శిష్యుడు అవ్వచ్చు, అయినప్పటికీ కూడా నువ్వు మనుషుల సంగతి యోచించు. ఈరోజు పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనుషుల సంగతులు మనం యోచించటమే. ఈ వాక్యాన్ని గ్రహించుకోలేక మనుష్య సంగతులలో గ్రహించుకోవటంలో మనుషులుగా ప్రేమ చూపించటంలోనే లీనమైపోయారు. లోక ప్రేమ ఎక్కువైపోయి మనుషుల ప్రేమ చూపిస్తూ ఈ విధంగా గడిపేస్తున్నటువంటి రోజులు ఇవి. కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఇది క్లియర్గా చెప్తుంది. ఇది మన కోసం రాయబడింది. బైబిల్ గ్రంథం పరలోకానికి మార్గం, ఆత్మను రక్షించుకునేది, శరీరాన్ని పోషించుకునేది కాదు. ఇది యేసుక్రీస్తు వారు పేతురు మీద బండ అనే నీవు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. అంతే. క్రీస్తు అని ఒప్పుకుంటే ఆ రోజులు ఏం జరుగుతుందో చూడండి. క్రీస్తు అని ఒప్పుకుంటే యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని నెడలా వారిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మున్పు నిర్ణయించుకుని ఉండిరి. ఒక గుడ్డివానికి కళ్ళు వచ్చిన సందర్భంలో, స్వస్థత ఇక్కడ కలిగిన సందర్భంలో అక్కడ జరుగుతున్నటువంటి విషయం తల్లిదండ్రులను అడుగుతున్నారు, వీరు ఇప్పుడు ఎట్లా చూస్తున్నాడు అని. అంటే మాకు తెలియదు, వాడిని అడగండి అంటే ఆల్రెడీ తల్లిదండ్రులకు తెలుసు. కానీ క్రీస్తు అని అంటే ఆయన స్వస్థపరిచాడంటే ఆయన వెలివేస్తారు. ఆయన ఒప్పుకోకూడదు. ఒప్పుకుంటే కనుక వాళ్ళని అక్కడి నుంచి వెలివేయబడతారనమాట.
అలాగే లూకాసు వార్త 21:17 క్రీస్తును ఒప్పుకుంటే జరిగే పరిణామాలు. నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. లూకాసు వార్త 21:17, 18, 19. నా నామం నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. 19. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. నా నామం నిమిత్తం మీరు ఏం చేస్తారంటే మనుషులందరి చేత ద్వేషించబడతారు. క్రీస్తు అని ఒప్పుకోవటం అంటే చిన్న విషయం కాదు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని ఎవరైతే ఒప్పుకున్నారో ఆ ఊరి నుంచి వెలివేస్తారు. అలాగే నా నామం నిమిత్తం మనుషులందరి చేత ద్వేషించబడతారు. అంటే ఒప్పుకోవటం అంటే విషయం ఏంటంటే చిన్న విషయం కాదు. ఒప్పేసుకుని ఊరుకున్నావా, నేను ఒప్పుకున్నాను, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించానని చెప్పేస్తే కాదు. క్రీస్తుని ఒప్పుకుంటే జరిగే పరిణామాలు ఏంటో ఇక్కడ పేతురు గారి విషయమై చెప్తున్నటువంటి సందర్భం మనం చూడగలం. క్రీస్తుని పేతురు గారు చెప్పారు, కానీ క్రీస్తుని ఒప్పుకుంటే జరగబోయే పరిణామాలు ఏంటో అనేది యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఈ మత్తయి సువార్త 16 ఇక్కడే రాయబడుతుంది. పేతుని గారిని గద్దించిన తర్వాత 24 అప్పుడు యేసు క్రీస్తుని ఒప్పుకున్న వాళ్ళు చేయవలసినటువంటి రూల్స్. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. నెంబర్ 1, తప్పనిసరిగా ఒకవేళ క్రీస్తుని ఒప్పుకోవటం అంటే యేసు తన శిష్యులను చూచి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడింపవలెను. అదే లూకాసు వార్త 9:23 ఇదే సందర్భాన్ని తెలియజేస్తూ ప్రతిదినమున అని ఉంటుంది. అక్కడ ప్రతిదినం అని ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, వారానికి ఒకసారి కాదు, ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నడవాలంట. ఇది క్రైస్తవులకు అర్థమవుతుందా? ఏ రోజన్నా చెప్తారా? మొదట్లో శ్రమలు ఉంటాయి, తర్వాత ఆశ్రయించబడతాం, ఇక మనకి ఏం లేదు, ఇక్కడ అక్కడ 2 మంది అని చెప్తారు. అటువంటి వారిని చూసాం. అటువంటి వారి మీద ఏ విధంగా మందిరం కడతాడు ఆయన? పేతురు గారు అక్కడ ఆ సందర్భంలో క్రీస్తు అని చెప్పారు 18 16, 18 మత్తయి సువార్తలో. అదే 23 వచ్చేసరికి పేతురు గారిని గద్దించాడు ఆయన. ఎందుకంటే మనుషుల్ని ఆలోచించినట్టు ఆలోచిస్తున్నావు, నువ్వు ఆలోచన చేస్తున్నావు, మనుషుల్లాగా చేయి మాకు. దేవుడి ప్రణాళిక ఉంటుంది, దేవుడి చిత్తం ఉంటుంది. ఈ దేవుడి చిత్తం 18 నువ్వు చెప్పావు, 18 నువ్వు చెప్పిన మాట కరెక్టే. కానీ ఇక్కడ మాట్లాడుతుంది దూరమవునుగా, కానీ గద్దించాల్సిన అవసరం నీకు లేదు. ఇది నువ్వు గ్రహించాలని చెప్పి, అది మనందరి గ్రహింపు కొరకు ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట. ఇక్కడ ఈ క్రీస్తును ఒప్పుకుంటే పరిస్థితులు, పరిణామాలు మనం చూసాం. మనుషుల చేత ద్వేషించబడతాం. అదే ఎలాగంటే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడింపవలను. మా లూకాసు వార్త 9:23 చెప్పబడుతుంది ప్రతిదినము సిలువనెత్తుకోవాలంట. అంటే ప్రతిదినం అంటే మన లైఫ్ లాంగ్ మాటల. ఆయన గోల్గోతా కొండ మీద సిలువ సందర్భంలో ఉదయకాలం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, బహుశా కొన్ని గంటల వరకు ఆ సిలువను ఎత్తుకున్నారు ఆయన. కానీ మనకిచ్చినటువంటి గ్రేస్ ఏంటంటే, కనికరం చూపించే దేవుడు ప్రతిరోజు తన సిలువను ఎత్తుకోవాలంట. అది ఆయన చేయగలిగాడు, మనం చేయలేము. కానీ ఆయన మనతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తుని ఒప్పుకుంటే ద్వేషించబడతారు నాయన, ఊరికే అవదు. అయితే ఆయన ఉన్నటువంటి తన జీవితకాలం మొత్తం కూడా ద్వేషించబడుతూనే ఉన్నాడు. ఆయన అనేకుల శాస్త్రుల చేత, పరిశీల చేత, అలాగే యాజకుల చేత, వీళ్ళందరి చేత కూడా, ప్రధాన యాజకుల చేత, వీళ్ళందరి చేత కూడా ఆయన ద్వేషించబడుతూనే ఉన్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట, క్రీస్తు అని ఒప్పుకుంటే ఆ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. దానికి ఉన్నటువంటి రూల్స్లో ఏంటంటే సిలువను ఎత్తుకోవాలి, అది ప్రతిరోజు కూడా. ఇది ఎలా సాధ్యం అంటే ఆయన వల్ల అది సాధ్యం అవుతుంది. ఎందువల్ల అంటే ఆయన చేసి చూపించాడు. ఇది మనుషులకు అసాధ్యమే,
కానీ మనుషుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన వైపు చూస్తే ఇది తేలికైపోతుంది. అందుకే అంటాడు మత్తయి సువార్త 11:27-28 వచనాల్లో, నా భారము తేలిక. 11:28 వచనంలో, నా కాడిని ఎత్తుకొనుడి, నా కాడి చాలా సులువది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యాలి అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగానున్నది. ఆయన కాడి ఎలా ఉందంటే తేలిగ్గా ఉంది. ఎందువల్లంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన సృష్టికర్త, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ పాపం లేదు. ఆయన నా నిమిత్తం మోసిన సిలువని, నేను ఆల్రెడీ పాపిని, నాలో పరిశుద్ధత లేదు, నాకు విడుదల లేదు, నేను బలి యాగాలు చేయలేని పరిస్థితి, అసలు సంఘంలోనికి రాలేనటువంటి పరిస్థితి నాది. అటువంటి నేను, ఆ పరిశుద్ధుడు నాకు విమోచన ఇస్తానన్నప్పుడు, విమోచించినప్పుడు ఆ విమోచకుడిని నేను అనుసరించటం నాకు తేలిక. ఎందువల్లంటే ఆల్రెడీ ఆయన భారాన్ని మోసాడు. ఊరికే సపోర్ట్ అంతే, చాలా తేలిగ్గా ఉంటుంది. ఈ భారం పెద్ద భారం అనిపించదు. అందుకని ఆయన చెప్తున్నాడు. అంతేగాని ఆయన మోసిన సిలువ ఆయనకు తెలుసు అది ఎంత కష్టమైందో. సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారే తండ్రిని చిత్తమైతే అంటా వచ్చారు. అంటే అది ఎంత వేదన గుండా వెళ్ళాల్సిన పరిస్థితో. అలాగే ఇది మనని ఈరోజు చెప్పటం గల కారణం ఏంటంటే ఇది మీకు తేలిక. ఎందుకంటే దాన్ని నేను జయించాను, మీరు జయిస్తారు. ఇది సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపించి మనకి ఇస్తున్నటువంటి భరోసా, ధైర్యం. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, క్రీస్తుని ఒప్పుకుంటే మీరు ద్వేషించబడతారు, ఊర్లోంచి వెలివేయబడతారు. ఈ భూమి మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఈ భూమి మిమ్మల్ని ఎక్కడా కూడా సుఖ శాంతి లేకుండా చేస్తుంది. అయినప్పటికీ కూడా మీరు ధైర్యంగా ఉండండి. అందువల్లే క్రీస్తుని అంగీకరించిన వారు ఈ విషయాలు తెలుసుకుంటే చాలా మంచిది. అలాగే తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు ఏంటంటే సిలువను ఎత్తుకుని ప్రతిదినమును ఆయన వెంబడించాలి. అలాగే 25వ వచనం, మత్తయి సువార్త 16:25 వచనం, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొను. ఇది క్రీస్తు నిమిత్తం తన ప్రాణాన్ని రక్షించుకొనువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. ఇది చెప్పేది మనం విశ్వసిస్తున్నటువంటి బైబిల్లో యేసుక్రీస్తు వారి మాటలు ఇవి ఈరోజు మనకి ఎక్కడే వినబడవు, ఇంత వివరణ మనకి ఉండదు. వారికి ఉన్నటువంటి బిజీ లైఫ్. ఎందుకంటే అనేకమైనటువంటి పనులు, విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్నారు వాళ్ళు. విస్తార పనుల వల్ల అసలు వారికి నిద్ర ఆహారాలు లేవు, ఎంతో శ్రమిస్తున్నారు. మరి దేనికో ఆ శ్రమ మనకు తెలియదు, మరి చివరికి ఏం సాధిస్తారో తెలియదు. మొత్తం అందుకని అంటున్నాడు ఇక్కడ, దాని గురించే చెప్తున్నాడు ఇక్కడ 26వ వచనంలో, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతీకారం ఏమి ఇవ్వగలడు? వీళ్ళంతా బిజీ అన్నమాట, లోక విషయంలో బిజీ అయిపోయి ఇది దేవుని పని చేస్తున్నాను, దేవుని పని సిలువను ఎత్తుకోవటమా లేకపోతే ఏమి? అందుకని అంటుంది లోకం సంపాదించటమా, లోకంలో వాటిని సంపాదించటమా? ఇక్కడ చెప్పబడుతున్న మాట అదే. ఒక మనుషుడు లోకమంతా సంపాదిస్తే ఏం సుఖం? ప్రతిరోజు సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించమని ఆయన చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఒకడు లోకమంతా సంపాదిస్తే, అంటే ఇక్కడ ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ఇక్కడ ప్రజలతో పాటు మాట్లాడుతున్నాడు ఆయన. ప్రజలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. మనకి మార్కు సువార్త 8వ అధ్యాయం 27 వచనం నుంచి ఉన్న వచనాల్లో మనకి అక్కడ కనబడుతుంది. ప్రజలతో చెప్తున్నాడు ఆయన, తన శిష్యులతో చెప్తున్నాడు, ఈ మాటలు చెప్తున్నాడు. నన్ను వెంబడింపగోరినవాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. అలాగే ఒకడు లోకమంతా సంపాదిస్తే ఏం లాభం? చివరి తన ప్రాణం పోతే ఏంటి సుఖం? అందుకని సంపాదించుకోమాకండి. సంపాదించుకున్నవాడు సిలువను మోయలేడు, వాడు ఆ పనిలో ఉంటాడు, బిజీలో ఉంటాడు. లోకాన్ని 2 చేతులు సంపాదించుకునేవాడు సిలువను మోయటం కష్టం. అందువల్లే ఇక్కడ
క్లియర్ కట్గా యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. ఇక్కడ సంఘము కడతానన్న సంఘము దేని మీద అంటే నువ్వు సంపాదించే సంపాదన మీద కాదు. నువ్వు సంపాదించి కట్టిన సంఘ మందిరాలు రాళ్ల మందిరాలు లాంటిది కాదు ఇది. అసలు మందిరాలకి ప్రాధాన్యత లేదు. 10 మంది ఎక్కడైతే 2-3 నానామాలో కూడుకుంటారనే కానీ 20 లక్షల మంది 10 లక్షల మంది కోట్ల మంది కూడుకున్న ప్రాంతంలో ఉంటానంటలా. ఒకళ్ళిద్దరు చాలంటున్నాడు ఆయన. ఆయన ఈ మాటలు అనుసరించేవారు కావాలి ఆయనకి. అంతేగాని లోకమంతా సంపాదిస్తే ఏం సుఖం, ప్రాణం పోతే ఏంటి ప్రయోజనం? నీ సంపాదించే పనిలో ఉన్నావా లేకపోతే దేవుని శిలువను మోస్తున్నావా అన్నది మనం ఖచ్చితంగా గ్రహించాలి. ఇక్కడ ఊరికి చిన్న చిన్న విషయాలు కాదండి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఇవన్నీ నా సొంత మాటలేం కాదు. ఆ మాటలనే మనం వివరించి చదువుకుంటున్నాం. ఇది ఎవరు కూడా మనకి ఎక్కడ వరకు చెప్తారంటే, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కొట్టుదును, పాతాళలోక ద్వారంలో దాని ఎదుట నిలవనేరవు, నేను నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. అంటే ఈ మాట చెప్పగానే సంఘము పాతాళలోక ద్వారాలు ఏవి నిలబడవు. అంటే ఒక సంఘం రాళ్ల మందిరం అనే అర్థం ఇస్తుంది. అర్థం ఇచ్చేటట్టు మాట్లాడతారు. కానీ ఇది అది కాదు. ఇక్కడ ఏ సంఘం అంటే ప్రతిరోజు సిలువనెత్తుకుని ఆయన వెంబడించే దాని మీద ఆయన కట్టే సంఘం. లోకమంతా సంపాదించి ప్రాణం పోగొట్టుకున్నటువంటి రాళ్ల మందిరం మీద కాదు ఆయన కట్టేది. ఒకళ్ళిద్దరు అన్నాడే కానీ ఎక్కువ మంది చెప్పలేదు ఆయన. సరిగ్గా ఈ వర్తమానాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలంటే అబద్ధాలు మానేయాలి. అబద్ధికులకి ఇది అర్థం కాదు. అబద్ధికులు నోరు ఇరుస్తారు, పెదాలు ఇరుస్తారు, ఎగతాళి చేస్తారు, నవ్వుతారు. ఓకే, వారు నవ్వుకుంటే వారి విషయం అది. ఎగతాళి అపహాసకులు ఏమవుతారో బైబిల్లో రాయబడి ఉంది. అపహసిస్తే దాన్ని వాళ్ళే భరిస్తారు. భరించాల్సిందే సామెత గ్రంథంలో ఉంది. నువ్వు వినపోతే జ్ఞానాన్ని అర్థం చేసుకోకపోతే జ్ఞానం అంటే ఎవరు? యేసయ్య. యేసయ్య ఉన్నటువంటి జ్ఞానం ఇది. యేసయ్య జ్ఞానం ఇది. ఇది లోకమిచ్చేటువంటి జ్ఞానం కాదు, యేసుక్రీస్తు వారి నుంచి వచ్చినటువంటి జ్ఞానం. ఇక్కడ పేతురు గారితో చెప్తున్నటువంటి మాట మనం గుర్తుపట్టినట్టయితే, పేతురు గారు 18వ వచనంలో చెప్పినప్పుడు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. 23వ వచనంలో పేతురు గారు అడిగినప్పుడు ఆయన్ని వెనక్కి పొమ్మన్నాడు. మనుషుల యోచనలు మనం ఉండకూడదు. మన సహోదరులు ఎవరన్నా ఇబ్బందిలో ఉంటే సహాయం చేయాలి. అంతేగాని సహకరించకుండా ఏం లేకుండా దేవుడు నీ అప్పుల్ని గద్దిస్తున్నాను, నీ అనారోగ్యాన్ని గద్దిస్తున్నాను, నీ సమస్యల్ని గద్దిస్తున్నాను కాదు. ప్రతిదీ జయించాలని ప్రార్థించాలి. అవకాశం ఉంటే ట్రీట్మెంట్కి ఖర్చుకి ఇవ్వాలి, వారి అప్పులు తీర్చడానికి చూడాలి, అలాగే వారిని సమాధానపరచాలి. చేయగలిగినంత చేయాలి. లేని పక్షంలో ప్రార్థన చేయాలి. చేయగలిగినది ఉంచుకుని చేయకుండా ఉండి గద్దించి పంపిస్తే అది కరెక్ట్ కాదు. ఇది ఆత్మీయ మందిరానికి సూచనగా ఉంది. ఇది రాళ్ల మందిరం కాదు. ఇక్కడ పేతురు గారి సందర్భాన్ని వివరంగా మనకు తెలియపరుస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఈ మందిరం ఎలా ఉంటుందంటే సిలువనెత్తుకుని ఉండాల్సిందే. ప్రతిరోజు ప్రతి దినము లోకం చేత ద్వేషించబడతాం, దూషించబడతాం. అయినప్పటికీ కూడా సహించిన వారమైతేనే మన విజయం సాధించగలుగుతాం. ఈ విషయాలన్నీ కూడా దేవుడు తన కనికరం చొప్పున మనకు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ 26వ వచనం వరకు మనం చూస్తే, ఒక మనిషి లోకమంతా సంపాదించి ప్రాణం పోగొట్టుకుంటే సుఖం లేదు. సిలువనెత్తుకొనకుండా ఉండటం కోసం, రోజు ద్వేషించబడకుండా ఉండటం కోసం, జనాల్లో నేను కూడా ఒక హోదాని సంపాదించుకుంటే నేను ద్వేషించబడను, గౌరవించబడతాను అనుకుంటే నీ ప్రాణం పోతే ఏమవుతుంది? దాన్ని దక్కించుకోకపోతే ఏంటి నీ పరిస్థితి? లోకం అంతా సంపాదించి నువ్వేమిచ్చి, నువ్వు ఎంత కోట్లు సంపాదించి ప్రపంచం మొత్తం ఏమిచ్చి నీ ప్రాణాన్ని దక్కించుకోగలవు అన్నది ఇక్కడ వివరంగా చెప్తున్నాడు. ఈ మాటలకు సాక్ష్యం, ఆధారం ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పేది ఈ మందిరం గురించి చెప్తున్నాడు ఆయన. ఈ మందిరం ఆయన కట్టబోయే మోడల్ అయినటువంటి మందిరం ఏదైతే ఉందో అది ఎలాంటి మందిరమో చెబుతూ, దానికి ఈ మాటలు చెబుతూ, ఆ మందిరానికి డిజైన్ అంతా కూడా ఆయన తెలియపరుస్తూ, తర్వాత ఒక మాట చెప్తున్నారు ఆయన 16వ అధ్యాయం 27వ వచనం మత్తయి వార్తలో,
మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చును. ఆయన ఇది గ్యారెంటీగా ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తుంది. సిలువనెత్తుకుని నువ్వు నడిచినట్లయితే ఆత్మను రక్షించుకుంటావు, లోకాన్ని సంపాదించుకుంటే పోగొట్టుకుంటావు. దీనికి సంబంధించింది ఎవరికి వాళ్ళకి ఫలం ఉంటుంది. అలాగే ఇక్కడ 28వ వచనం, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలకి జరగబోయే ఒక సందర్భాన్ని సాక్ష్యంగా ఒక 6 రోజుల్లో, ఓన్లీ 6 డేస్లో ఏం జరగబోతుందో ఆయన తెలియపరుస్తున్నాడు. మరొకసారి 28వ వచనం, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచే వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఈ అధ్యాయము చివరి వచనంలో అంటున్నాడు ఆయన. అంటే ఆయన ఏదైతే చెప్పాడో పేతురు అనే మాట మీద క్రీస్తు అన్న మాట మీద ఏదైతే సంఘాన్ని కడతానన్నాడో ఆ సంఘం యొక్క మోడల్ ఎలా ఉంటుందో తెలియపరుస్తూ, అలాగే ఎవరైతే దీన్ని అనుసరిస్తారో వారికి ఇచ్చే ఫలాన్ని తెలియపరుస్తూ, అలాగే ఆయన ఒక ఇన్సిడెంట్ని చూపిస్తున్నాడు. మీరు దీన్ని నమ్మండి. ఒక విషయం చెప్తా, అదేంటంటే ఇక్కడ నిలిచిన కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అన్నాడు ఆయన. ఇక్కడ ఉన్న కొందరు అన్నారు అంటే అక్కడ ఎవరు ఉన్నారు? శిష్యులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. కొందరు అన్నారు. అయితే 17వ అధ్యాయం వచ్చేసరికి 6 దినములైన తర్వాత, 17వ అధ్యాయం 1వ వచ్చిన మత్తయి సువార్త, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఇక్కడ పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహాను ముగ్గురు ఉన్నారు. పరలోక రాజ్యం నుంచి వచ్చినటువంటి ఏదంటే తన రాజ్యముతో వచ్చుట, మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరు. వీరు చూశారు. అక్కడికి ఏలియా, మోషే ఇద్దరు రావటం, ఆ పరలోక సైన్యం రావటం వీరు చూశారు. వారు చూశారు. ఆయన పైన చెప్పిన మాటలు కూడా జరగబోతున్నాయి. అంటే అప్పటికి కూడా ఆయన ఇంకా తన మందిర రాయిని స్థాపించలేదు. ఇంకా సియోన్లో జరగబోయే కార్యానికి ఆయన కొన్ని రోజులకి ముందుగానే, కొన్ని నెలల ముందుగానే ఈ విషయాలు తెలియపరిచారు ఆయన. ఇక్కడికి వచ్చేసరికి 6 రోజుల్లోనే ఈ యొక్క ఏదైతే చివర్లో చెప్పిన మాట ఉందో మనిషి కుమారుడు తన రాజ్యంతో రావడం చూస్తారని, అది జరిగింది. ఇది కూడా జరగబోతుంది. ఇది జరిగింది, అది కూడా జరగబోతుంది. ఇది ఖచ్చితం. బైబిల్లో మనం చూసినట్లయితే పాత నిబంధనలో జరిగింది. వింటే ఒకలా, వినపోతే ఎలా ఇంకోలా. క్షమాపణ ఇంకా ఉండదు, దానికి ఇంకా ఎక్స్క్యూజ్ ఉండదు, వదిలేసేది ఉండదు. అందుకే పాత నిబంధన ఇచ్చింది, మనకు బుద్ధి రావడానికి ఇచ్చింది పాత నిబంధన. అప్పుడప్పుడే దాన్ని చూడాలి. ఎందువల్లంటే అది గనక అది అర్థం కాకపోతే అందులో చేశాడు దేవుడు, ఇందులో కూడా చేసేస్తాడు, అందులో మంచోడు, ఇందులో మంచోడు, అప్పుడు అట్లా స్టోరీ మొత్తం తెలిసిపోయినాక, ఒక సినిమాయే కానీ ఏదన్నా దీనికి స్టోరీ మొత్తం తెలిసిపోయిన తర్వాత పెద్ద విషయం ఉండదు. కానీ తర్వాత ఇప్పుడు మనకు అసలు స్టోరీ, మన జీవితం ఎలా జరగబోతుందో, మనం నడిపించుకునే విధానం ఎలా ఉందో ఇందులో ఇప్పుడు మనం అనుసరించకపోతే మన స్టోరీ మారిపోద్ది. ఆ స్టోరీలో జరిగినట్టుగా ఈ స్టోరీ కూడా అంత సవ్యంగా జరిగిద్ది. అందరూ బాగుంటారు, అంతా చక్కగా ఉంటుంది, అన్ని హ్యాపీ, ఫుల్ హ్యాపీ, ఏం పర్లేదని చెప్పి ఈరోజు సంచి నిండా వేసుకుంటే, ఇంటి నిండా వేసుకుంటే ధనాన్ని, అబద్ధాలని, చివరికి ఏం సుఖం అంటున్నాడు ఆయన. తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి లాభం? ఎవరి వ్యక్తిగత జీవితం వారు పరిశీలించి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఒకరికొక ఇంట్రెస్ట్ ఉండొచ్చు, పర్వాలేదులే, దేవుడు మంచోడులే, చూసుకుంటాడంటే నీ ఇష్టం. వాక్యం అయితే ఇది చెప్తుంది. దేవుడు ఏదైతే వాక్యం చెప్పాడో దానికి సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ ఇస్తాడు. ఇక్కడ బండ మీద కడతానన్న సంఘానికి మోడల్ చెప్పాడు,
ఈ విధంగా ఉంటేనే దాని మీద నేను కడతానన్నాడు. మనుష్య ప్రేమ చూపించి నీకు అదొద్దు సిలువొద్దు అని యేసుక్రీస్తు వారిని అంటే పేతురు గారిని ఊరుకోలేదు ఆయన. ఇట్లాంటి డైలాగులు చెప్తూ ఊరుకోడు ఆయన. తండ్రి చేయమన్న పని చేయటమే మన కర్తవ్యం. అది ఏంటో తెలుసుకోవటం మన పని. అయితే ఏదైతే చెప్పాడో వారికి ఫలాలు ఇస్తా నమ్మట్లేదా? ఒక 6 రోజుల్లో ఏం జరిగిపోతుంది? దేవుని యొక్క రాకడ జరగబోతుంది. మనిషి కుమారుడి యొక్క రాజ్యాన్ని చూడబోతున్నారు. ఇక్కడ కొంతమంది అన్నారు, అలాగే చూశారు వాడు, పేతురు, యోహాను, యాకోబులు. ఇక్కడ బండ మీద సంఘం అన్నది ఈరోజు ఈ మోడల్ చూసాం. అయితే ఇది ఆత్మీయ మందిరాన్ని ఆయన జరిగించబోయే కార్యాన్ని అప్పటి నుండి ఆయన చూసినట్టయితే మనం జరగబోయే కార్యాన్ని తెలియపరచారు. అదే 16 అధ్యాయం 21 వచనంలో అప్పటి నుండి తాను యెరూషలేములోకి వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, ఇది ఎప్పుడైతే ఆయన తెలియజేయడం మొదలుపెట్టాడు ఇట్లా జరగబోతుంది విషయ పరిస్థితి అని, కానీ దానికి పేతురు గారు ఆటంకపడితే అడ్డపడద్దు అని చెప్పి ఆయన్ని గద్దించాడు. ముందుకు వచ్చిన ఆయన్ని వెనక్కి పొమ్మన్నాడు. ఈ విషయంలో నువ్వు వెనక్కి వెళ్ళిపో, ఇక్కడ శరీర ప్రేమను చూపించడానికి కాదు, ఇది దేవుని వాక్యం. ఆయన మాట ఏదైతే ఉందో ఆయన మనకిచ్చాడు. ఈ బైబిల్ సృష్టికర్త తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒకటే మాట. ఆ ఒక్క మాట మీద నిలబడ్డ వారే వాళ్ళు. తండ్రి ఏది చెప్తాడో కుమారుడు అదే, కుమారుడు ఏది చెప్తాడో పరిశుద్ధాత్మ దేవుడు అదే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడో కాపరి అదే చెప్పాలి, కాపరి ఏది చెప్పాడో సంఘం అదే చెప్పాలి. సేవకులు పేతురు గారే కానీ, శిష్యులే కానీ, పౌలు గారే కానీ, తీతు గారు, తిమోతి గారు, వీళ్ళందరూ కూడా ఏకాత్మతో నడిపింపబడ్డారు. ఏకాత్మతో నడిపింపబడ్డవారు, ఏకాత్మతో నడిపించబడేవారందరూ కూడా దేవుని సంబంధులు. ఈ వాక్యం మనకేంటంటే గైడెన్స్. ఇక్కడ చెప్పింది అది మన జీవితంలో ఉండాలి. అది కాకుండా దేవుడు మంచోడు, ఇది నిజమా అంది కదా అపవాది హవ్వతోటి. అలా కాదులే, ఏం కాదులే, అంత ఇచ్చినోడు ఇదే ఒకటి అంటే భలే, ఈ మాటలే. అది ఎవరి వ్యక్తిగత జీతం, అది వారిది, నో ఆబ్జెక్షన్స్. ఇక్కడ నిత్యరాజ్యం మీద, దేవుని మీద విశ్వసిస్తున్న వారు, నిత్యరాజ్యం కావాలని కోరుకునేవారు కొరకు ఈ మాటలు. ఇది నిర్లక్ష్య పెట్టేవారిని మనమేమీ అంటలేదు, ఎందుకంటే వారి వ్యక్తిగత జీతం అది. ఇది మనకిచ్చినటువంటి వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది ఈ వాక్య భావాన్ని మనం ఈరోజు తెలుసుకోవటకు దేవుడు తన కనికరం చొప్పున ఇది మనకు అర్థం అవుటకు దేవుడు సహాయం చేయనుగాక. ఈ ఆత్మీయ మందిరం ఇంకా ఏ సందర్భాల్లో ఎలాగా ఇంకా రాయబడి ఉందో, బైబిల్ ఎక్కడైతే ఉందో మన అన్నీ కూడా నెక్స్ట్ తన సందేశం ద్వారా, ఉపదేశం ద్వారా మనతో మాట్లాడునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.